జిల్లా ఉంది. మరి చూస్తున్నాం అభినవ భగీరథులన్నా నేను ఇప్పుడే నందికొట్కూరుకి వెళ్ళి వస్తున్నాను. అక్కడి నుంచే మొదలవుతుంది మనకి ఈ కృష్ణ జలాలు అన్ని ప్రాజెక్టులన్నీ. అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినవి. అది హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్వీబీసీ కావచ్చు, లేకపోతే గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, అన్ని కూడా అక్కడి నుంచే. మరి వాళ్ళ ప్రభుత్వం దేని గురించి కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది. చాలా అద్భుతంగా అసలు ఎవడైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ యొక్క జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, అంటే దోచుకుని దాచుకోవడమే అభివృద్ధి జగన్ దృష్టిలో. కాబట్టి అందరూ కూడా ఈ పైశాచిక ఈ సైకో పోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, మన సైకిల్ రావాలి. ఇవాళ అందరూ కలిశాం. భరతను నేను ఒక్కడినే అంటాడు. అందరు మీ సానుభూతి పొందడానికి ఒక్కడు వెళ్ళవుతావు, అందరిని నువ్వే దూరం చేసుకున్నావు, మీ ఇంట్లో దూరం చేసుకున్నావు, సలహాదారులని 100 మంది ఆఫీసర్లు పెట్టుకున్నావు, ఒక్కడి సలహా తీసుకోవు, జీతాలు మాత్రం ఇస్తావు. దుష్ట నలుగురున్నారు, వాళ్ళ సలహాలే తీసుకుంటాడు, ఎవరి మాట వినడం, అలా తయారైంది అతను. కాబట్టి మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకోవాలి. ఇవాళ అందరం కలిసాం. మరి ఈనాడు ఈ యొక్క కూటమి యొక్క కలయిక అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి ఒక కలయిక అంటే ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. అలాగే ఈ కూటమి యొక్క కలయిక అంటే అదొక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి, చాలా ఉన్నాయి. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాల్లో మరి చదువుల్లో 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని చట్టబద్ధం చేయడానికి మేము కృషి చేస్తాం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మనం చేసుకోవాలంటే కేంద్రం మీద కూడా మనం ఆధారపడాలి. ఎందుకంటే ఇతని సైకో పాలనలో రాష్ట్రం చాలా సంవత్సరాలు, ఒక 20-25 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. కానీ మనకుంది విజనరీ, ప్రపంచానికే ఒక ఆదర్శమైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దానికి వాయువు కూడా తోడైంది. సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన 2014లోనే జనసేన పార్టీని స్థాపించడం, మరి అప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా ఏ సమస్య వచ్చిన రాష్ట్రంలో ఆ సమస్యలపై పోరాడుతూ అలాగే ఆ పార్టీని కొనసాగిస్తూ ఇవాళ అందరం చేతులు కలిపాం. అక్కడ మనకు అవసరమైన నిధులు, మరి చట్టబద్ధంగా మనం చేసుకోవలసిన కొన్ని పనులు మనం చేసుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయకారాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను వెయ్యాలి. ఇది అభ్యర్థన కాదు, ఇదొక ప్రతి తెలుగువాడి గుండె మంట. అతన్ని గుణపాఠం చెప్పి ఇంటికి తరిమే వరకు ఆ మంట ఆరకూడదు. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటి తరిమేదాకా ఆ రోషం నిద్ర పోకూడదు అని తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు ఈ ఉత్సాహంతో, ఉవ్వెత్తిన ఉత్సాహంతో ఈనాడు ఇక్కడ నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారో, ఇక నిద్ర పట్టకూడదు. నా కార్య, నా దురిన, నా సుఖం, నా నిద్ర ఇక రమ్మన్నా రాకూడదు. అవిశ్రాంతం
ఈ యొక్క ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, అలాగే మన భావతరాల భవిష్యత్ కోసం మనమంతా ఇలాగే ఐక్యంగా ఉండి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుడిని, నాయబ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్వశోలని, యాదవుణ్ణి, ఆపదలాదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, చెప్పలలో కాపుని, అలా మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. మతాలు, కులాలు ఇవి కాదు మనం కూడిపెట్టేది. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే ఇవాళ వీళ్ళందరూ కలిసి ఉన్నాం. మొత్తం హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, అన్ని కులాల వారంతా కూడా ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబాలా కలిసి ఉన్నాం. మనలో చిచ్చు పెట్టడానికి చూస్తారు. చిచ్చు కాదు కదా, వాడిని చచ్చేదాకా, వాళ్ళందరినీ చంపేదాకా మనం వాళ్ళని వదిలిపెట్టమని మీరందరి సభాముఖంగా ఒక శబ్దం పోనండి. मैं हिंदुस्तान हूं, हिमालय मेरे सरहदों के निकबा और गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इब्तिदा से मैं अंधेरों और उजालों का साथी हूं और मेरे खाक पर संगमरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा. అలాగే వాళ్ళ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. నాకు 23 ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించమన్నాడు. 23 ఇచ్చారు. ఏం పీకాడు? అభివృద్ధి చేశాడా? స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ వ్యవస్థను ఏదైనా నిర్మించాడా? ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో ఈ ఆస్తుల్ని అక్రమాలు చేయడం, భూముల్ని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోవడం. ఇతను ఇప్పుడు మార్చారు. ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు? అతను పప్పం గడిపాడు కాబట్టి. ఇక ఇంకోటికి అవకాశం, ఇంకోటి రావాలి మళ్ళీ దోచుకోవడానికి. సో జాగ్రత్త, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు పెట్టుకుని మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి, మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి, అలాగే మన ఉనికిని ఇవాళ దురదృష్టవశాత్తు ప్రపంచ పట్టణంలో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరూ నవ్వుకునే, హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. మనం ప్రతివాడు నవ్వుకుంటున్నాడు. ఏది తెలుగు వాళ్ళు రాజకీయ చైతన్యం అంతా ఇవైపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా? చెవిటోడు చెవిలో ఊదిన శంఖమైందా? కళ్ళు లేని కబూతులైపోయారా తెలుగు వాళ్ళందరూ అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎటువంటి గతం ఉండేది మనకి. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మన గతం నుంచి కూడా యువకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మీరే మొదటిసారి ఓటు హక్కు చాలా మందికి వచ్చింది ఇక్కడ. దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోండి. లేకపోతే ఇతను చేసే అక్రమాలకి, ఇతను చేసే మోసాలకి అతని యొక్క దూరదృష్టి కూడా అదే. ఏంటంటే ఇవాళ ఈ భూమి రిజిస్ట్రేషన్